హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో సత్యన్న అనే వ్యాపారి నివసిస్తున్నాడు. అతను కూరగాయల వ్యాపారం చేస్తాడు. అతనికి బాగా అత్యాశ ఎక్కువ. ఏదైనా ఫ్రీగా దొరుకుతుంది అంటే ఏదీ వదిలేవాడు కాదు. ఒకరోజు కూరగాయలన్నీ అమ్మడానికి వెళ్తుంటే దారిలో ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది. వీటి వాసన ఎంత తీయగా ఉన్నాయి, ఇవి కూడా తీసుకుని వెళ్ళి అమ్ముకుంటే చాలా డబ్బు వస్తుంది అని చెట్టు ఎక్కుతుంటే చెట్టు ఇలా అంటుంది, ఆగు, నువ్వు నా నుండి ఒక్క పండు మాత్రమే కోసుకోవాలి. ఈ దారిలో ఇంకా చాలామంది వెళ్తుంటారు, వారి ఆకలి దాహం కూడా తీర్చాలి కదా అంటుంది. ఇదేంటి చెట్టు మాట్లాడుతుంది అని కంగారు పడి మళ్ళీ ధైర్యం తెచ్చుకుని, లేదు, ఇవి నా ఒక్కడికి కాదు, మా బంధువులకి స్నేహితులకి కూడా ఇస్తాను అంటాడు సత్యన్న. మామిడి చెట్టు ఇలా అంటుంది, అయితే ఈ ఒక్క కొమ్మకు ఉన్న పళ్ళు కోసుకో, మిగిలిన పళ్ళు వదిలే అంటుంది. సత్యన్న చెట్టు ఎక్కి ఆ ఒక్క కొమ్మకి ఉన్న పళ్ళన్నీ కోసుకున్నాడు. సంచి నిండిపోయింది. ఇంకా ఆశ తీరక పక్కనే ఉన్న కొమ్మ మీదకి వెళ్ళిపోతుంటే సంచి బరువుకి కింద పడి కాళ్ళు నడుము విరిగిపోతాయి. ఆ దారిన వెళ్తున్న ఒక బాటసారి సత్యన్నని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. చివరికి హాస్పిటల్ బిల్లు చూసి బోర్న ఏడుస్తూ అతనికి ఉన్న పొలం అమ్మి బిల్లు కట్టి బయటకు వస్తాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.